30 రోజుల వరకు 8,000-10,000 అడుగులు నడిస్తే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా? మొదటి రోజు ఫస్ట్ 20 మినిట్స్ స్మూత్ గా నడుస్తారు. దాని తర్వాత లెగ్స్ హెవీ అయినట్టు అనిపిస్తాయి. మీ మజిల్ సడన్ గా రిపీటెడ్ లోడ్ ఎక్స్పీరియన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మూడవ రోజు మార్నింగ్ లేచి స్టెప్స్ వేస్తే పట్టేసినట్టు ఉంటుంది. స్మాల్ మైక్రో స్ట్రెస్ జరుగుతుంది. ఇది మసిల్ రిపేర్ ప్రాసెస్ స్టార్ట్ అయిందని సైన్. ఏడవ రోజు అక్కడ ఫస్ట్ రియల్ చేంజెస్ కనిపిస్తాయి. స్టెప్స్ వేస్తున్నప్పుడు బాడీ స్ట్రగుల్ అవ్వదు. మీ హార్ట్ సేమ్ డిస్టెన్స్ వాక్ చేయడానికి తక్కువ ఎఫర్ట్ తీసుకుంటుంది. బ్రీతింగ్ స్మూత్ గా అనిపిస్తుంది. స్టెప్స్ లైట్ గా అనిపిస్తాయి. మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. 10వ రోజు ఎనర్జీ లెవెల్ స్టేబుల్ గా అవుతాయి. ఇది మెయిన్లీ బ్లడ్ గ్లూకోజ్ రెగ్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల. ఆఫ్టర్నూన్ టైర్డ్ ఫీలింగ్ కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే ఇన్సులిన్ రెస్పాన్స్ బెటర్ గా ఉంది. స్లీప్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల నైట్ టైం ఇంకా డే టైం సైకిల్ క్లియర్ గా సెట్ అవుతుంది. మార్నింగ్ లేవడం కొంచెం ఈజీగా అనిపిస్తుంది. 14వ రోజు డే క్రేవింగ్స్ కొంచెం తగ్గుతాయి. బాడీ గ్లూకోజ్ ని ఎఫిషియెంట్ గా సెల్స్ లోకి పంపిస్తుంది. మీరు తినే ఫుడ్ అమౌంట్ కంట్రోల్లో ఉంటే బాడీలో స్టోర్ అయిన ఫ్యాట్ స్లోగా బర్న్ అవడం స్టార్ట్ అవ్వచ్చు. డైజెషన్ స్మూత్ గా ఉంటుంది. మూవ్మెంట్ రెగ్యులర్ గా ఉండడం వల్ల గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. 21వ రోజు లెగ్స్ సాలిడ్ గా ఫీల్ అవుతాయి. స్టెప్స్ లైట్ గా అనిపిస్తాయి. పాస్చర్ స్ట్రైట్ గా ఉంటుంది. బ్యాక్ పెయిన్ కొంచెం రెడ్యూస్ అవ్వచ్చు. డే 30 ఈ టైం కల్లా డ్రాస్టిక్ చేంజెస్ ఏం కనపడకపోయినా స్టామినా క్లియర్ గా ఇంప్రూవ్ అవుతుంది. బ్రెత్ కంట్రోల్ బెటర్ గా ఉంటుంది. బాడీ లైట్ గా అనిపిస్తుంది. మైండ్ కామ్ గా ఉంటుంది. చివరికి వాకింగ్ ఒక సింపుల్ యాక్టివిటీ, కానీ కన్సిస్టెన్సీతో చేస్తే బాడీలో మెజరబుల్ గా ఇంప్రూవ్మెంట్ అవుతుంది.